హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సండే స్పెషల్ నేను ఫిష్ పులుసు అయితే చేశాను. చూడండి ఎంత సింపుల్గా, ఎలాంటి హడావుడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. పదండి చూసేద్దాం. ఇప్పుడు దీనికోసం అయితే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మన ఫిష్ పులుసుకు సరిపడినంత కారం వేసుకొని, కొంచెం పసుపు, గరం మసాలా, ఉప్పు, మెంతి పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్నాక ఇవన్నీ మంచిగా కలిసే విధంగా చేతితో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్టులో కొంచెం ఉప్పు తగ్గినట్లయితే మనం పులుసులో వేసుకోవచ్చు కదా, అందుకే ఇప్పుడైతే నేను కొంచెమే వేసుకున్నాను. ఎందుకంటే ముందుగానే వేసినట్లయితే ఈ ఉప్పిసం అయిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా కలుపుకున్నాక మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే ఒక్కొక్కటిని ఈ పేస్టులో వేసుకొని మంచిగా మొత్తం కలిసే విధంగా అన్ని ముక్కలకైతే బాగా పట్టించాలి ఈ ఉప్పు కారం పొడులను. అలా పట్టించి ఒక 5 మినిట్స్ పక్కనే పెడితే ఏంటంటే ఇవన్నీ ఫిష్ ముక్కలకు మంచిగా పట్టి మనకు ఫిష్ పులుసు అనేది చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది. చూడండి, నేను చెప్పిన విధంగా మీరైతే చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఫిష్ పులుసులోకి కావలసినవి ఏంటేంటో చూసేద్దాం. ఈ విధంగా అయితే ఒక పెద్ద సైజు ఆనియన్, 2 టమాటా, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఆ తర్వాత చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక దాంట్లో చెక్క, సాజీరా, లవంగాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర మంచిగా బ్రౌన్ కలర్లోకి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ని వేయాలి. ఇంకా సపరేట్ ఈ పోపులో పసుపు, అల్లం అయితే వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కావాల్సిందంతా ముందే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గరిటెతో ఇలా కలుపుతూ మంచిగా ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉండాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. వీటన్నింటిని ఒకసారి మంచిగా గరిటెతో కలిపేసుకోవాలి. టమాటా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మనమైతే గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది సాఫ్ట్గా. ఆనియన్స్ అవన్నీ ఉడికినాక మనమైతే ఇలా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మనం క్లాత్తో ఈ బౌల్ని అయితే పట్టుకొని అటు ఇటు కదుపుతూ ఉండాలి, లేదా అంటే అడుగంటిపోతుంది. ఇలా చేశాక మనం గరిటె పెట్టి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే బాగా వేడయి బబుల్స్ వస్తూ ఈ ఫిష్ ముక్కలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇంకొకసారి మనం ఈ క్లాత్తో ఆ బౌల్ని అయితే అటు ఇటు కుదుపుతూ మంచిగా ఉడికించుకోవాలి, లేదా అంటే అడుగంటిపోతుంది. మనం ఎప్పుడైనా ఫిష్ పులుసులో కానీ ఫిష్ ఫ్రై కర్రీలోకి కానీ గరిటెతో అయితే ఎక్కువ కలపొద్దండి. అలా చేస్తే ఏంటంటే ఫిష్ ముక్కలన్నీ విడిపోయి మొత్తం కుళ్ళు అయిపోతాయి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత మంచిగా ఉడుకుతున్నాయో ఫిష్ ముక్కలైతే. ఇప్పుడు మరొకసారి క్లాత్తో పట్టుకొని అటు ఇటు కుదపాలి. అలాంటప్పుడే మనకు మంచిగా పైవి కింది చేప ముక్కలన్నింటికి ఉప్పు కారాలు ఆయిల్ అన్నీ మంచిగా పెట్టి అన్నీ ఒకే విధంగా కుక్ అవుతాయి.
చూడండి ఎంత బాగా ఆయిల్ అవన్నీ చేప ముక్కలకి పట్టి ఎంత కలర్ఫుల్గా అవుపిస్తుందో కదా. ఇప్పుడైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ చింతపండు రసాన్ని అయితే ఇప్పుడు మనం దీంట్లోకి వేసేసుకోవాలి. మీరు తీసుకున్న చేప క్వాంటిటీని బట్టి మీరు పులుసునైతే ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా చింతపండు రసం మరీ పుల్లగా ఉంటే ఇప్పుడు ఈ టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుసులో ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసి మనం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి. నేను ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటాను. మీకు సరిపోయినట్లయితే మీరైతే ఏమి వేసుకోవద్దు. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రం మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనియాలి. చూడండి పులుసు అంతా మంచిగా మరుగుతూ చేప ముక్కలు కూడా మంచిగా ఉడుకుతున్నాయి కదా. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూడండి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ అయితే మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ ఫిష్ పులుసు అయితే చల్లారినాక తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి, వేడి వేడి దానికంటే కూడా. దీంట్లో నేను ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఏమి వేయట్లేదండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.